పోలింగ్ సమరానికి సమయం రోజురోజుకు సమీపిస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. కార్యకర్తలతో కలిసి ఇల్లిల్లు వీధి వీధి తిరుగుతూ ప్రజానాడి తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, తెదేపా అభ్యర్థి లింగారెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. టికెట్ రాలేదని మొన్నటి వరకు అలిగిన వరదరాజులరెడ్డి అలకవీడి లింగారెడ్డితో కలిసి ప్రచారానికి రావటం కార్యకర్తల ఉత్సాహాన్ని నింపింది. ప్రకాశం జిల్లా చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం తరఫున ఆయన కోడలు గీత వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని పలు గ్రామాల్లో రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, అనపర్తి తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించారు. మోదీ రాజమహేంద్రవరం పర్యటనకు నిరసనగా నలుపు రంగు కండువాలు ధరించారు. ఏ ఉద్దేశంతో ఆయన ఇన్నిసార్లు మళ్లీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏప్రిల్ 1 మళ్ళీ మనల్ని ఫూల్ చేయొద్దు. ఆంధ్ర ప్రజలు అంత ఆలోచన శక్తి లేని వాళ్ళు కాదు. ఆల్రెడీ ఒకసారి వచ్చారు, లాస్ట్ ఎన్నికలకి వాగ్దానాలు చేశారు, వెళ్ళిపోయారు, ఏవి నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన నిధులు అరుణ్ జైట్లీ గారు ఒక అమౌంట్ చెప్తారు, అమిత్ షా గారు ఒక అమౌంట్ చెప్తారు, పీఎం గారు ఒక అమౌంట్ చెప్తారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం, టెక్కలి మండలాల్లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విస్తృతంగా ప్రచారం చేశారు. కడప భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డితో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. రామరాజ్యం కావాలో రాక్షస పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు కాలువ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు కోరారు. అట్లాగే అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలు, మేము పడ్డ శ్రమ, చంద్రబాబు నాయుడు గారి కష్టం కళ్ళకు కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కులాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుంది. మా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా ఖచ్చితంగా మంచి మెజార్టీతో మేము అన్ని అసెంబ్లీల్లో 2 పార్లమెంట్లో అనంతపురం జిల్లాలో గెలవబోతా ఉన్నాం. కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ నరసింహారెడ్డి నగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కైకలూరు తెదేపా అభ్యర్థి జయమంగళ వెంకట్రమణ పెరికిగూడెంలో నిమ్మకాయ సోడా చేస్తూ వినూత్నంగా ఓట్లు అభ్యర్థించారు. కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గెలుపును కాంక్షిస్తూ మహిళలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా అభ్యర్థి అంజిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కారంపూడి మండలంలోని చినగార్లపాడులో గుర్రపు స్వారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం ఉంగరాడమెట్ట కూడలి వద్ద వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. జగన్ సోదరి షర్మిల, విజయవాడ తూర్పు అభ్యర్థి బొప్పన భవకుమార్, ఎంపీ అభ్యర్థి పీవీపీ తరఫున రోడ్ షోలో ప్రచారం చేశారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే మళ్లీ రావాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన ఓ అభిమాని రాష్ట్ర వ్యాప్తంగా బుల్లెట్ యాత్ర చేస్తున్నారు.